Hello guys, welcome back to my channel. This is Poojitha. Welcome to weekly vlogs. సో ఈరోజు మార్చ్ 11th మండే రోజు ఈరోజు నేత్రకు స్కూల్ ఉండే అనమాట. సో తనని పిక్ చేసుకోవడానికి నేను నైనా ఇద్దరం కలిసి వెళ్ళాము. సో వెళ్ళేటప్పుడు నైనా ఆన్ ద వే నిద్రపోయిందనమాట. ఇంటికి వచ్చాక కూడా తను పడుకునే ఉండే, ఇంకా అందుకనే అలాగే స్ట్రాలర్లో ఉంచేసాను. నెక్స్ట్ ఇదైతే మార్చ్ 12th రోజు మేము చిన్న షాపింగ్ పని ఉంటే మాల్కి వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ ఇంకా కార్తిక్ వర్క్ నుంచి వచ్చాక మేము స్టార్ట్ అయ్యాము. మీకు చెప్పాను కదా, లైఫ్ ఈజ్ లైక్ వెరీ వెరీ బిజీ. అసలు ఈ మధ్య కూడా చాలా పార్టీస్ కూడా ఉన్నాయన్నమాట. ఎవ్రీ వీకెండ్ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా వీక్ డేస్ ఏమో చాలా బిజీ అయిపోతున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మీకు రివీల్ చేస్తాను అసలు ఎందుకు ఇంత బిజీ అయ్యాము అనేది. ఇప్పుడైతే ఇక్కడ ఇంకా నేత్ర చెప్తుందనమాట, నేను ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తానో అప్పుడు తను కూడా ఒక మినీ వ్లాగర్ లాగా మాట్లాడుతూ ఉంటుంది. అండ్ నేను నిజంగా నేత్ర మిస్ అయిపోయింది అనుకున్నాను. తర్వాత వచ్చి చూస్తే ఇలా మ్యానిక్వీన్స్ పక్కన నిల్చొని వాళ్ళలానే స్టాచ్యూ లాగా పోజిస్తూ నిల్చుందనమాట. లైక్ నేను ఎంత నవ్వమన్నా నవ్వలేదు, బట్ దాని వీడియోస్ ఒక్కసారి నవ్వంటే అది కూడా చాలా ఫోర్స్ఫుల్గా నవ్వింది. అండ్ ఆ తర్వాత ఇంకొక స్టోర్కి వెళ్ళాము. ఇంకా తనకి ఈ మధ్య అసలు తనకి ఎలా నచ్చితే అలా క్యూట్గా రెడీ అవుతుందనమాట. అక్కడ కనిపించినవన్నీ కూడా ట్రై చేయాలని ఇందాక అక్కడ ఏదో హెయిర్ యాక్సెసరీ ఉంటే అది వేసుకుంది, ఇక్కడ మళ్ళీ క్యాప్స్ ఉంటే క్యాప్స్ ట్రై చేస్తుంది, గ్లాసెస్ ఉంటే అవి వేసుకొని చూస్తుంది. అసలు మేకప్ సెషన్ ఇంకా ఏదైనా సెఫోరా లాంటి స్టోర్కి వెళ్తే మాత్రం మాకు తెలియకుండా హైడ్ అయ్యి మేకప్ వేసుకొని చూపిస్తూ ఉంటుంది అనమాట. సో షీఈ్ లైక్ అ స్మాల్ ఫ్యాషనిస్టా. అండ్ ఇది మార్చ్ 13th వెడ్నెస్డే. సో మళ్ళీ నేత్రకు స్కూల్ ఉండే ఆ రోజు కూడా తన స్కూల్కి వెళ్ళొచ్చాక ఇంక ఇక్కడ లంచ్ పెడుతున్నాను. నైనా పడుకునే ఉందన్నమాట. సో మేమిద్దరం మీన్వైల్ లంచ్ చేసాము. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ రోజు ఇద్దరం కలిసి కాసేపు కలరింగ్ వేస్తున్నాము. నేత్రకి యాక్టివిటీస్ చేస్తుంది కానీ కలరింగ్ ఎందుకో అంత ఇంట్రెస్టింగ్గా చేయదు స్టార్టింగ్ నుంచి కూడా, బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. కానీ అది కూడా కంప్లీట్ అయ్యే వరకు తనకంత ఓపిక ఉండదు అనమాట. సో ఈ మధ్య నేనేం చేస్తున్నానంటే ఏదైనా పెద్ద షీట్స్ ఉన్నప్పుడు తనతో పాటు నేను కూడా కూర్చొని ఈక్వల్గా కలరింగ్ చేస్తున్నాను. లైక్ నువ్వు అదే చెయ్యి నేను ఇది చేస్తానని కాకుండా మామూలుగా ఇంకా ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట. అప్పుడు తనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో అని చెప్పి, బికాస్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువసేపు దేనిపైన ఉండదు అనమాట. కాసేపు ఇది కాసేపు అది ఇంకా చేస్తూ నెక్స్ట్ ఇది చేస్తా అది చేస్తా అంటది. సో అందుకనే కొంచెం నేను తనలో ఇంట్రెస్ట్ పెంచడానికి ఇంకా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను. పింక్ చేస్తే నాను చూపిస్తే సర్ప్రైజ్ అవుతారు. దట్స్ మై వీడియో. ఇప్పుడు ఏం చూపించాలంటే మొత్తం కలర్ చేసి చూపి. మా బేబీ వేస్తుంది. వింటున్నారా? తను కూడా వ్లాగ్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నేను కెమెరా ఆన్ చేశానంటే నేను ఎలా మాట్లాడతానో అలా మాట్లాడాలి, నన్ను ఇమిటేట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. సో ఫైనలీ ఇట్ సైడ్ కలరింగ్ అయితే చేసేసాము ఇద్దరం కలిసి. సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. పిక్చర్ తీసుకుంటాను, ఒక స్మైల్ చేయంటే అదిగోండి అలా నవ్వుతుంది. లైక్ నేను ఎప్పుడైతే స్మైల్ మంచిగా చేయంటే ఇంకా ఫుల్ కాన్షియస్ అయిపోయి నవ్వుతూ ఉంటుంది.
ఇది థర్స్‌డే ఈవినింగ్. సో, మార్నింగ్ నుంచి కూడా నాకు వ్లాగ్ చేయడానికి కుదరలేదు. అయినా వీక్ మొత్తంలో డేలో ఏ రోజు లైక్ డేలో ఎప్పుడు కుదిరితే అప్పుడే వ్లాగ్ చేస్తున్నాను. సో, ఇంకా ఈరోజు నేత్ర ఏమన్నా స్నాక్స్ కావాలి, నాకేమన్నా చెయ్యి అని అడిగింది. అందుకే సరేలే చకోడీ చేద్దాము అని చెప్పి ట్రై చేసి చేస్తున్నాను. నేను చాలా లైక్ చాలా పిండి కలిపాను కానీ దాంట్లో సగం మాత్రమే చేసే అంత టైం దొరికిందనమాట. సో కొన్ని ఫ్రై చేశాను అండ్ షీ వాజ్ రియల్లీ హ్యాపీ. లైక్ నాకు మళ్ళీ అదొక గిల్టీ ఫీలింగ్, బయట ఫుడ్ లైక్ ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్స్ తింటుంటే అయ్యో నేనేం చేయట్లేనేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే సరే కొన్నన్నా చేద్దాము, తనకి స్కూల్కి స్నాక్స్ పెట్టడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడైతే చేస్తున్నాను. ఇది చేయడం ఈజీనే కానీ ఇవన్నీ చుట్టడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది. అందుకనే ఇంకా కొన్ని అయితే చేసేసాను. వీక్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేత్రాకు స్కూల్ ఉంటుంది. సో అలాగే మండే, వెన్స్డే, ఫ్రైడే ఉంటుంది అనమాట. ఈరోజు ఫ్రైడే. ఇంకా మళ్ళీ మేమిద్దరం కలిసి తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. వెదర్ కూడా చాలా బాగుండే ఈ వీక్. పాజిటివ్లో లైక్ 10 degrees 14 degrees దాకా ఉండే అనమాట. ఆ తర్వాత ఇంకా తన స్కూల్ అయిపోగానే ఫ్రైడే తన్ని స్టార్బక్స్కి తీసుకెళ్తాను. మేమిద్దరం ఒక చిన్న కాఫీ డేట్ లాగా. ఇక్కడ పాపం ఇప్పుడే నేత్ర కింద పడింది అనమాట, అందుకనే తన దెబ్బ చూపిస్తూ ఉంది. అండ్ అయినా కూడా ఆల్మోస్ట్ పడుకుంటుంది. ఎండ్ ఉందని చెప్పి తను కొంచెం సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగా పెట్టాను. ఆ తర్వాత ఇంకా గ్రాసరీ పని ఉంటే పక్కనే ఒక చిన్న స్టోర్ ఉంటే అక్కడికి వచ్చాము నేను, నేత్ర. అండ్ అక్కడ ఒక చిన్న కార్ట్ ఉందన్నమాట, షాపింగ్ కార్ట్. ఎప్పుడు ఈ స్టోర్కి వచ్చినా తన కార్ట్ తీసుకుంటుంది అండ్ ఇంకా తనకే ఇస్తూ ఉంటాను. తనే వేసి మళ్ళీ బిల్ దగ్గరికి కూడా తనే తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఎంత క్యూట్గా అనిపిస్తాయో నాకు ఇట్లాంటి చిన్న కార్ట్స్. అండ్ వచ్చేటప్పుడు పార్క్లో ఆడుకుంటాను అని చెప్పింది. సరే వెదర్ బాగుంది, నాయన కూడా పడుకుంది అని చెప్పి ఇంకా పార్క్ దగ్గర కాసేపు ఆగాము. అండ్ తను ఆడుకుంది. ఇంకా వేరే కిడ్స్ కూడా ఉంటే చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసింది అనమాట. అండ్ ఇది సాటర్డే. ఈరోజు మాకు ఒక 2 పార్టీస్ ఉండే. సో మార్నింగ్ హౌస్ వార్మింగ్ ఉండే అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ది 2nd బర్త్డే పార్టీ ఉండే. సో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఫాస్ట్గా పార్టీకి రెడీ అయిపోయి ఇక్కడ పార్టీ దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళామన్నమాట. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అక్కడ. ఆ పాప 2nd బర్త్డే. సో ఇక్కడ మీరు అందరు చూడొచ్చు మా ఫ్రెండ్ గ్యాంగ్ అంతా ఉంది. అండ్ నైనా పాపకి కూడా చాలా ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రాక్ వేశాను. ఇంట్లో ఉంటే ఎప్పుడు లైక్ నార్మల్ ప్యాంట్స్ అండ్ టాప్స్లో ఉంటుంది. సో ఇట్లా ఫ్రాక్స్ వేసినప్పుడు నాకైతే చాలా కొత్తగా కనిపిస్తుంది నైనా. ఫాస్ట్ చేయాలా కొద్దిగా. అండ్ సాటర్డే నైట్ ఈవినింగ్ అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇది సండే రోజు మార్నింగ్ కార్తిక్ కిడ్స్ అందరినీ తీసుకుని పార్క్కి తీసుకెళ్ళాడు కాసేపు. అక్కడ అందరు కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేశారు. ఎక్కినా ఆ రోజు ఈవినింగ్ మా ఒక ఫ్రెండ్ది బర్త్డే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కేక్ కటింగ్ టైమ్, అందుకే కిడ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు కేక్ ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తిందామా అని చెప్పి. సో అలా ఈరోజు ఈ వీకెండ్ అంతా కూడా ఇలా జరిగిందనమాట. లైక్ వీక్ అంతా చాలా హెక్టిక్ ఉండి వీకెండ్ మాత్రం ఫ్రెండ్స్తో స్పెండ్ చేసాము. సో హ్యాపీగా అయిపోయింది వీకెండ్. సో దట్స్ ఆల్ అండి. నేను ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను. హోప్ఫుల్లీ మీరందరూ కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.